హల్లెలూయా! ఇది వరకు ఏనాడు చూడలేదులే, ఇది వరకు ఏనాడు చూడలేదులే, యేసయ్యా నీ రాకతో మారే నా జీవితం, యేసయ్యా నీ రాకతో మారే నాలో గతం. ఇది వరకు ఏనాడు చూడలేదులే, ఇది వరకు ఏనాడు చూడలేదులే, నీ వాక్య వినికిడి సరికొత్త అనుభూతి, మాటలతో అది వివరించలేను. నీ వాక్య వినికిడి సరికొత్త అనుభూతి, మాటలతో అది వివరించలేను. వర్తమాన లేక నాకే పంపితివి, నీ వధువులాగా నన్నే మార్చితివి. వర్తమాన లేక నాకే పంపితివి, నీ వధువులాగా నన్నే మార్చితివి. యేసయ్యా నీ రాకతో మారే నా జీవితం, యేసయ్యా నీ రాకతో మారే నాలో గతం. ఇది వరకు ఏనాడు చూడలేదులే, ఇది వరకు ఏనాడు చూడలేదులే, పరలోకాధిపతి నీలో సగమైతి, నీ సింహాసనమిచ్చితివి. పరలోకాధిపతి నీలో సగమైతి, నీ సింహాసనమిచ్చితివి. నేను ఒక పాపి, నీవు ప్రేమ స్వరూపి, నీ ఎన్నిక తప్ప నాలో ఏముంది. నేను ఒక పాపి, నీవు ప్రేమ స్వరూపి, నీ ఎన్నిక తప్ప నాలో ఏముంది. యేసయ్యా నీ రాకతో మారే నా జీవితం, యేసయ్యా నీ రాకతో మారే నాలో గతం. ఇది వరకు ఏనాడు చూడలేదులే, ఇది వరకు ఏనాడు చూడలేదులే. హల్లెలూయా! ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనములు. దేవుడి నామం స్తుతింపబడును గాక. ఆమేన్. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక. ఆమేన్. ఎఫెసీయులు రాసిన 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటియ్యకుడి, ఇదివరకు ఎన్నడూ పోరాడని అతి గొప్ప పోరాటము. నేటి వర్తమానము 62:3-11. ఒకసారి మా దగ్గర ఒక చిన్న బాలిక ఉంది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉండవచ్చును. ఆమె పేరు నెల్లీ సాండర్స్. దెయ్యము వెళ్ళగొట్టబడుట అనేది నేను మొట్టమొదటిగా చూచినది. ఆ చిన్న బాలిక భలే మంచి డాన్సర్. ఆమె మరియు లీ హార్ట్స్ జంట దేశంలోనే ఉత్తమ డాన్సర్లు. అతడొక క్యాథలిక్. ఒకనాడు ఆమె ఇక్కడ రాత్రి కూటమునకు వచ్చింది. బలిపీఠమునొద్ద ఆమె పడినది. చిన్న నల్లి ఆమె అన్నది, బిల్లీ,
నేనామెకు తెలుసు. ఆమె అన్నది, నేను రక్షించబడాలని నాకు ఎంతో ఆశగా ఉంది. అందుకు నేనన్నాను, నెల్లీ, నీవు రక్షించబడవచ్చును. బాలికా, యేసు ఇదివరకే నిన్ను రక్షించాడు. అయితే ఇప్పుడు నీవు ఆయన వాక్యాన్ని బట్టి దానిని అంగీకరించు. ఆమె అక్కడే ఉంది పోయింది. ఆమె మొర్రపెట్టుకుంది మరియు ప్రార్థించింది. మరెన్నడూ లోకకార్యాల వైపు చూడనని దేవునితో చెప్పింది. ఆమేన్. వెంటనే ఆమె ఆత్మలో మధురమైన సమాధానం ఆవరించింది. ఆమె లేచి దేవుని మహిమ పరుస్తూ దేవునికి స్తుతి కేకలు వేసింది. ఆమేన్. సుమారు 6 నెలల తరువాత ఒక రాత్రి ఆమె స్ప్రింగ్ వీధి గుండా వస్తున్నది. అప్పుడు అకస్మాత్తుగా కారులో నుండి ఆమె దిగి నా తలుపు చాలా గట్టిగా కొట్టి బ్రదర్ బిల్లీ, బ్రదర్ బిల్లీ అని పిలిచింది. ఇప్పుడు ఆమె ఎంత దుఃఖించుచూ ఇలా అన్నది, ఓ బ్రదర్ బిల్లీ, నా పనైపోయింది. నేనన్నాను, నెల్లీ, సంగతేమిటి? నీకేమైనా గుండె పొట్టు వచ్చిందా? ఆమె అన్నది, లేదు, కానీ నేను రెడ్మన్ హాల్ ఉన్న వీధి గుండా వస్తున్నాను. శనివారం రాత్రి అక్కడ డాన్స్ పోటీలు జరుగుతాయి. ఆమె అన్నది, నేను ఇంట్లో పని ఉందని వెళుచున్నాను. అప్పుడు అక్కడ నాకు సంగీత శబ్దములు వినబడ్డాయి. ఇంకా అన్నది, నేను ఒక క్షణం ఆగాను. అది ఇంకా బాగా వినబడుతుంది. నీకు తెలుసా? నిలబడితే తప్పేముందిలే అనుకున్నాను. సరే, ఓ ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. నేను మరియు లీ కలిసి ఎన్నో బహుమతులు గెలుచుకున్నాము. ఇప్పుడు ఆ పాత మ్యూజిక్ నాకు జ్ఞాపకముకు వచ్చియున్నది. అది నన్ను ఆకర్షించుచున్నది. అయితే నేను అందులో పాల్గొన్నాను. అయితే అక్కడున్న వారికి నా సాక్ష్యాన్ని మాత్రం పంచుకుంటాను. సరిగ్గా ఆమె చేసిన తప్పు అదే. ఒక క్షణం ఆగుట. వింటే ఏముందిలే అనుకున్నది. ఆ శబ్దాలు ఆమెను లాగాయి. వెంటనే ఆమె అటువైపుగా అడుగులు వేసి దాని మెట్లు మీదికి ఎక్కిపోయి అక్కడ కొద్దిసేపు నిలబడింది. అది అపవాది చోటు, కానీ ఆమె దానిని తేలికగా తీసుకొని ముందుకి వెళ్ళింది. అంతే, ఒక బాలుని ఒడిలో ఆమె వాలిపోయింది. తీరా ఆమె స్పృహలోకి వచ్చింది. ఆమె అక్కడ నిలబడిపోయి ఏడుస్తూ కుమిలిపోతూ, హూ, నేను నశించిపోయాను. నేను తరువాత ఆమె నా యొద్దకు వచ్చి జరిగినదంతా చెప్పింది. నేను సంగతంతా చెప్పాను. ఆమె పశ్చాత్తాపపడింది. తరువాత నేను ఆమె వైపు చూచి ఇలా గద్దించాను, సాతానా, ఆమెను విడిచిపెట్టు. యేసు నామములో ఆమెలో నుండి బయటకు రా. వెంటనే ఆమెలో నుండి అది బయటికి పోయింది. దీనంతటికీ కారణం ఆమె ఒక్క క్షణం ఆగుంటే అంతే. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారములు నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారములు మరణములు క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక దుష్టులను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు దేవా. ఆమేన్.